హలో అండి. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనం చెప్పుకోబోయే స్టోరీ నౌకరు యుక్తి. ఒక ఊళ్ళో ఒక సామాన్యపు రైతు ఉండేవాడు. అతను బ్రహ్మచారి కావడం చేత ఇంటి పని చేసేందుకు ఒక వంటవాడిని పెట్టుకున్నాడు. ఈ వంటవాడు వంట చేయడంలో బహు నేర్పరి. ఒక ఏడు మామిడి పళ్ళ కాలం వచ్చింది. ఒకనాడు రైతు ఏదో పని మీద పోతూ ఉండగా ఒక ఎరిగిన ఆసామి కనిపించి, చాలా మేలు రకం మామిడి పళ్ళు తెప్పించాను, రెండిస్తాను, పట్టుకు వెళ్ళి ఎంత బాగుంటాయో తిని చూడు అంటూ 2 పళ్ళు చేతిలో పెట్టాడు. అంత సువాసన గల మామిడి పళ్ళను రైతు ఎన్నడూ చూడనైనా లేదు. ఆయన వెంటనే ఇంటికి తిరిగి వచ్చి ఆ మామిడి పళ్ళను తన వంటవాడికి ఇచ్చి, వీటిని చక్కగా కడిగి ముక్కలుగా తరిగి ఉంచు, నేనిప్పుడే వస్తాను అంటూ తన పని మీద వెళ్ళాడు. వంటవాడు ఆ మామిడి పళ్ళను కడిగి చెక్కు తీసి ముక్కలు తరుగుతూ ఎలా ఉంటుందో రుచి చూద్దామని ఒక ముక్క నోట వేసుకున్నాడు. రుచి వర్ణనాతీతంగా ఉన్నది. తరిగేసిన మామిడికాయలో 2 ముక్కలు తరుగైతే ఎవరు కనుక్కోవచ్చారు అనుకొని మరి 2 ముక్కలు నోట వేసుకున్నాడు. తింటున్న కొద్దీ మామిడి ముక్కల రుచి హెచ్చుతున్నట్లు కనబడింది. 2 కాయలు ముక్కలు తరిగేలోపుగా ముక్కల్లో సగానికి పైగా వంటవాడి కడుపులోకి వెళ్ళిపోయాయి. మిగిలిన ముక్కలను చూస్తే వంటవాడికి భయమైంది. ఏం చేయాలి? తరిగిన ముక్కల్లో కొన్ని తిన్నానంటే యజమానికి అది క్షమించరాని తప్పవుతుంది. కనుక ఏదో ఒక బొంకు బొంకక తప్పదు. చిన్న బొంకు కన్నా పెద్ద బొంకు తేలిక. 2 మామిడి పళ్ళు పోయాయని చెప్పడం సులువు. ఆ మాట చెబుదామనే ఉద్దేశంతో వంటవాడు మిగిలిన ముక్కలన్నీ తినేసి తొక్కలు టెంకెలు నరమానవుడికి కనిపించిన చోట పారేసి పళ్ళెము అది కడిగి యజమాని కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు. ఈ లోపల రైతు తన పని చూసుకొని ఇంటికి తిరిగి వస్తూ ఉండగా ఎవరో సాధువు ఎదురయ్యాడు. ఆ సాధువును చూడగానే తనకు దొరికిన పళ్ళలో కొంత ఆయనకు పెట్టి ఇంత పుణ్యం సంపాదించుకుందామని అనిపించింది రైతుకు. అందుచేత ఆయన సాధువును పలకరించి దూర ప్రాంతం వాడని తెలుసుకొని, స్వామి, మా ఇల్లు ఈ దాపులనే ఉన్నది, దయచేయండి, 10 నిమిషాల కన్నా మిమ్మల్ని ఎక్కువ ఉంచంలే అన్నాడు. సాధువు సరేనని రైతు వెంట వచ్చాడు. రైతు ఆయనని ఇంటి ముందు వసారాలో కూర్చోమని లోపలికి వెళ్ళి వంటవాడితో, ఎవరో సాధువును తీసుకొచ్చాను, మామిడి పళ్ళు కోసి సిద్ధంగా ఉంచావా, ఆయనకు కాసిని ముక్కలు పెడదాం అన్నాడు. ఏం పెట్టి కొయ్యను? కత్తి వట్టి మొద్దు కత్తి అంటూ వంటవాడు ఒక బండ కత్తి అటక మీద నుంచి తీసి యజమానికి చూపించాడు. అలాగా, దీనికి పదును పెట్టి ఇప్పుడే తెస్తా ఉండు. ఇంటికి పట్టుకొచ్చిన సాధువును ఒట్టి చేతులతో ఎలా పంపేయడం అంటూ రైతు ఆ మొండి కత్తి తీసుకుని దొడ్లోకి వెళ్ళి అక్కడ ఒక వీలైన రాయి చూసి దానిపై ఆ మొండి కత్తిని సానపట్టడం ప్రారంభించాడు. ఈ లోపల వంటవాడు వసారాలోకి వచ్చి సాధువుతో రహస్యంగా, ఈయనకు మీరెలా దొరికారు స్వామి, ఈయన సంగతి మీకు తెలీదా అని అడిగాడు. నాకెలా తెలుస్తుంది నాయన, నేను ఈ ఊరికే కొత్తవాణ్ణి, మీ యజమానిని ఇంతకు పూర్వం ఎన్నడూ చూడనన్నా లేదు అన్నాడు సాధువు. చూడండి, ఈయన శక్తి పూజ చేస్తాడు. మీలాంటి సాధువులు కనిపిస్తే ఇంటికి పిలిచి 2 చెవులు కోసి నైవేద్యం పెడతాడు. ఇలా చాలా మందిని చేశాడు. అదుగో ఆ చప్పుడు వినండి, దొడ్లో కత్తికి పొదును పెడుతున్నాడు. చెవులు కోసేటప్పుడు మీ వంటి వారికి అట్టే బాధ కలగరాదని ఆయన ఉద్దేశం అన్నాడు వంటవాడు. ఈ మాట విన్నాక సాధువు ఒక్క క్షణం అక్కడ ఉండటం ఇష్టం లేక బతికుంటే బలుసాగు తినవచ్చు అనుకుని కూర్చున్న చోటు నుంచి లేచి బయలుదేరాడు. కొంతసేపటికి రైతు కత్తితో లోపలికి వచ్చి వంటవాడిని చూసి, ఇదిగో కాస్త పొదును పెట్టాను, వేగిరం పళ్ళు కోసేయి, పాపం సాధువు చాలాసేపుగా వేచి ఉన్నాడు అన్నాడు. ఇంకెక్కడ పళ్ళు, ఇంకెక్కడ సాధువు, మీరు అలా దొడ్లోకి వెళ్ళారో లేదో ఆయన లోపలికి వచ్చి 2 పళ్ళు తీసి జోలెలో వేసుకుని ఉడాయించేశాడు అన్నాడు వంటవాడు. 2 పళ్ళు తీసుకున్నాడా? ఒక్కటైనా ఉంచమనకపోయావా? రుచి అయినా చూసేవాళ్ళం అన్నాడు రైతు. నేను పిలుస్తుంటే వినిపించుకోకుండా పరిగెత్తాడు అన్నాడు వంటవాడు. రైతు చేతిలో కత్తి అలాగే పట్టుకుని వీధిన పడ్డాడు. కొంత దూరం పరిగెత్తాక సాధువు అంత దూరాన కనపడ్డాడు. స్వామి, ఒక్క క్షణం ఆగండి అంటూ రైతు కత్తి పట్టుకున్న చెయ్యి ఎత్తి ఊపాడు. సాధువు వెనక్కి తిరిగి చూసేసరికి గుండె జారిపోయింది. ఆయన వేగంగా పరిగెత్తసాగాడు.
స్వామి, రెండూ వద్దు, కనీసం ఒక్కటి ఇవ్వండి చాలు, ఒక్కటైనా ఇవ్వండి అని రైతు గట్టిగా కేకలు వేశాడు. ఈ మాటలతో సాధువుకు మరింత భయమైపోయింది. ఈ దుర్మార్గుడు తనను ఒక్క చెవి అయినా ఇవ్వమంటున్నాడేమో అనుకొని ఆ సాధువు శరవేగంతో పరిగెత్తుతూ రైతుకు అందకుండా పారిపోయాడు. రైతు నిరాశ చెంది ఇంటికి తిరిగి వచ్చేశాడు. తన యుక్తి పారినందుకు వంటవాడు మాత్రం చాలా సంతోషించాడు.